సమ్మక్క సారలమ్మ మహాజాతర ఉత్సవాన్నే మేడారం జాతర అని పిలుస్తారు. గిరిజన మహిళలను దేవతలుగా పూజించే గిరిజన పండుగ ఇది. గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై చట్టానికి వ్యతిరేకంగా పాలించిన పాలకులతో తల్లి కుమార్తె సమ్మక్క సారలమ్మ చేసిన పోరాటాన్ని గుర్తుగా జరుపుకునే పండుగనే సమ్మక్క సారక్క జాతర. కుంభమేళ తర్వాత మేడారం జాతరకు దేశంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారని ప్రతీతి. ప్రస్తుతం తెలంగాణలో జాతరల సీజన్ నడుస్తుంది. ఇక తెలంగాణ కుంభమేళ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. మహా జాతర ఘనంగా ప్రారంభమైంది. 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహా ఉత్సవాలు బుధవారంతో మొదలయ్యాయి. 4 రోజుల పాటు నిర్వహించే ఈ జాతరలో మాఘశుద్ధ పౌర్ణమి రోజైన నేడు సాలమ్మ రాకతో మహాజాతర ప్రారంభం కానుంది. కన్నెపల్లి నుంచి సాలమ్మ, పూనుగోండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు బుధవారం ఒకే రోజు గద్దెలపైకి చేరుకుంటారు. సాంప్రదాయబద్ధంగా ఆదివాసీ, గిరిజన పూజారులు ఆ అమ్మవారిని తీసుకొస్తారు. ఇప్పటికే పూనుగోండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం బయలుదేరారు. బుధవారం సాయంత్రం కన్నెపల్లిలోని సాలమ్మను వడ్డెలు అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలను భరణే రూపంలో తీసుకుని కాలినడకన మేడారానికి బయలుదేరతారు. మేడారంలో పగిడిద్దరాజు సమ్మక్క పెండ్లి కనుల పండుగ జరుగుతోంది. ఇక తరువాత సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను అర్ధరాత్రి మేడారం గద్దెలపైకి చేరుస్తారు. ఇక రేపు అనగా ఫిబ్రవరి 22న సమ్మక్కను చిలకలగుట్ట నుంచి గద్దెపైకి తీసుకొస్తారు. ఈ రోజున మేడారంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మొక్కులు, దర్శనం కోసం వచ్చే వారి సంఖ్యతో మేడారం పరిసరాలు పూర్తిగా జనసంద్రంగా మారుతాయి. 3వ రోజు అనగా ఫిబ్రవరి 23వ తేదీ భక్తులు అమ్మవార్లకు నిలవెత్తు బంగారం అంటే బెల్లాన్ని మొక్కుగా చెల్లించుకుంటారు. మరికొందరు భక్తులు మేకపోతులు, కోళ్లను బలిచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. జాతరలో చివరి రోజైన 24వ తేదీ నాడు గిరిజన దేవతలు వనప్రవేశం చేస్తారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే ఈ ఉత్సవాల కోసం తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. మేడారం జాతరను పురస్కరించుకొని మేడారం జనసంద్రంగా మారింది. ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. ఈసారి మేడారం జాతరకు 1,00,00,000 మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఎక్కడికక్కడ వాహనాల రూట్లతో పాటు కార్లకు పార్కింగ్ ప్లేస్లను కూడా ఏర్పాటు చేసింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా 100 కోట్లకు పైగా ఖర్చు చేసి జాతర ఏర్పాట్లు చేశారు. వేలాది మంది పోలీసులు జాతర కోసం ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి 23న గవర్నర్ తమిళసై సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు.